చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుంది. ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని చంద్రబాబు మోసం చేశారు. చంద్రబాబు హయాంలో 31,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. మీ బిడ్డ 58 నెలల కాలంలో 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు అని అన్నారు. ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొత్తంగా ఆయన ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్నో తెలుసా? కేవలం ముష్టేసినట్టు 32,000 ఇచ్చాడు. అదే ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలోకి, మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ బిడ్డ ఎన్నిచ్చాడో తెలుసా? ఎన్నిచ్చాడో తెలుసా? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని అనంటే 4 లక్షల ఉద్యోగాలుంటే ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఏకంగా మరో 2,31,000 ఉద్యోగాలు ఇచ్చాడు మీ బిడ్డ. వీళ్ళందరూ కూడా ఈ 2,31,000 ఉద్యోగాలు పొందిన వీళ్ళందరూ కూడా మన గ్రామ సచివాలయాల్లోనే కనిపిస్తా ఉన్నారు. మన మెరుగుపడిన హాస్పిటళ్లలో కనిపిస్తా ఉన్నారు. మన బాగుపడిన స్కూళ్ళల్లో కూడా వీళ్ళందరూ కూడా కనిపిస్తా ఉన్నారు. మన చెల్లెమ్మలు, మన తమ్ముళ్ళు. మరి అడుగుతా ఉన్నా, మరి బాబు విషయంలో బాబు రిపోర్ట్ బోగస్ కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మీ జగన్ రిపోర్టు, మీ జగన్ది కళ్ళెదుటే కనిపిస్తా ఉన్న రిపోర్టు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మరొక విషయం కూడా చూద్దామా? ఈసారి రైతుల విషయం చూద్దాం. రైతుల విషయంలో, వ్యవసాయ విషయంలో బాబు రిపోర్ట్ ఏమిటో, జగన్ రిపోర్ట్ ఏమిటో ఒకసారి అది కూడా చూద్దామా? సూటిగా చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నాను, సూటిగా. ఓ బాబు, ఓ చంద్రబాబు, రైతు రుణమాఫీపై తొలి సంతకం చేస్తానన్నావు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నావు. మరి 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ చేసేవా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడును. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా అని అడుగుతా. సైకోగాల కుట్రలు ఉగ్రవాదుల కంటే మించిపోయాయని విమర్శించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని, ఎన్నికల్లో జనసేనను డ్యామేజ్ చేసేలా 54 నియోజకవర్గాల్లో గ్లాసు ప్లంపర్ గుర్తు స్వతంత్ర అభ్యర్థులకు వచ్చేలా వైసీపీ కుట్రలు చేసిందని చంద్రబాబు ఆరోపించారు. వ్యాపారాలు మీకోసం కాదు, వాళ్ళ కోసం వ్యాపారాలు చేసే పరిస్థితి వస్తుంది. మీకు శాంతి భద్రతలు ఉండవని చెప్పి తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మా ఆడబిడ్డలకు ఒకటి హామీ ఇస్తున్నా. నేను ఎప్పుడు కూడా ఆడబిడ్డల పక్షపాతిని. చరిత్ర ఒక్కసారి నెమరేసుకోండి. ఏం చేసినా తెలుగుదేశమే మీకు చేసింది. తెలుగుదేశం మీకు పుట్టిల్లో అవునా కాదా తల్లి అని అడుగుతున్నా. అవునంటే ఆడబిడ్డలు చేలు పైకెత్తండి. ఆస్తిలో సమానకు ఇచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అవునా? చెల్లికి ఆస్తి ఇవ్వకుండా, ఆస్తి ఇవ్వకుండా ఎగ్గొట్టిన వాడు సైకో అవునా కాదా? ఇచ్చాడా ఆస్తిలో హక్కు? అలాంటి అన్న కావాలా మీకు? తల్లికి అన్నం పెట్టాడా? పెట్టిన వాడు మీకు కావాలని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. నేను అందుకే మళ్ళా మీ అందరికి హామీ ఇస్తున్నా. డాక్రా సంఘాలు పెట్టాం. ఉద్యోగాల్లో, కాలేజీల్లో ఆ రోజు 33% రిజర్వేషన్లు తీసుకొచ్చాం. ఈ రోజు హామీ ఇస్తున్నా. ఏదైతే మహాశక్తి అనే కార్యక్రమం కింద ఈ రోజు మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. 4 కార్యక్రమాలు తీసుకుంటున్నాను. ఈ 4 కార్యక్రమాలు మీరు చూస్తే, ఒకటి ఆడబిడ్డ నిధి. ఒక్కొక్క ఆడబిడ్డకి నెలకు 1,500
సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000, ముగ్గురుంటే మీ ఇంటికి 2,70,000 పంపిస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. అదే మారిగా ఈరోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఎవరైతే కొన్ని ఆడబిడ్డలకి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి చదువు కింద వందనం కింద 15,000 ఇస్తా. 2 ఆడబిడ్డలుంటే 30,000 ఇస్తా. 3 ఉంటే 45,000 ఇస్తా. 4 ఉంటే 60,000 ఇస్తా. ఏ తల్లి ఏ తండ్రి కూడా పిల్లల్ని చదివించాలంటే సందిగ్ధం లేకుండా అందరినీ చదివించే బాధ్యత నాది, ఓట్లేసే బాధ్యత మీదని మా మంగళవారం నర్సీపట్నం మున్సిపాలిటీ 16వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన ప్రచారానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. భారీగా మహిళలు తరలిరావడంతో ప్రచారం హోరెత్తిపోయింది. 16వ వార్డు శారదానగర్ లో జనహోరు. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి గణేష్ కు అపూర్వ ఆదరణ. మంగళవారం నర్సీపట్నం మున్సిపాలిటీ 16వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన ప్రచారానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. భారీగా మహిళలు తరలి రావడంతో ప్రచారం హోరెత్తిపోయింది. వార్డు కౌన్సిలర్ వీరమాచినేని జగదీశ్వరి ఆధ్వర్యంలో అడుగడుగునా ప్రజలు పూలు చల్లి స్వాగతం పలికారు. ప్రతి ఇంటి ముందు మహిళలు ఎమ్మెల్యే గణేష్ కు హారతులు పట్టారు. మరోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని గణేష్ విజ్ఞప్తి చేశారు. కరపత్రాలు ఓటర్లకు ఇస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు కోనేటి రామకృష్ణ, మాజీ వైస్ చైర్మన్ సన్యాసపాత్రులు, వార్డు నాయకులు ఏఎన్ఎల్ శ్రీనివాస్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి 16వ వార్డులో కౌన్సిలర్ జగదీశ్వర్ గారు అధ్యక్షతన ఈ కార్యక్రమం ఇంటింటికి కార్యక్రమం ప్రచార కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో పెద్దలు సన్యాసపాత్రి గారు, ఇంకా వైస్ చైర్మన్లు, కౌన్సిలర్స్, ఇన్ఛార్జీలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అదే ముఖ్యంగా ఈరోజు చూస్తే ఈ వార్డుకి సంబంధించి 5 సంవత్సరాల కాలంలో సుమారుగా 2 కోట్ల రూపాయలతో సీసీ రోడ్డు కూడా వేయడం జరిగింది. ఎంపీ గారి నిధుల నుంచి కానీ ముఖ్యంగా మన ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రాంట్ ఇచ్చారో ప్రతి సచివాలయానికి 50 లక్షల రూపాయలు ప్రతి సచివాలయానికి కూడా ఇవ్వడం జరిగింది. అంటే సుమారుగా నర్సీపట్నం మున్సిపాలిటీలో ఈ మధ్యకాలంలో సుమారుగా 12 కోట్ల వరకు కూడా మరి ఇవ్వడం జరిగింది. అంటే గత తెలుగుదేశం పాలన కంటే అత్యధిక రోడ్లు మన మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా వేసుకున్నాం. నిజంగా అందుకని ఈ రోజు ఏ వార్డుకి వెళ్ళినా సరే ప్రతి వారు కూడా మీరు ఎంత ఆనందపడుతున్నారు. ఎందుకంటే గతంలో 20-30 సంవత్సరాల నుంచి కూడా మాకు రోడ్లు లేవు, మీరు వచ్చిన తర్వాత రోడ్లు వేసారని చెప్పి ప్రజలందరితో నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. అందుకనే ఈ రోజు ఏ వార్డుకి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా మాకు గౌరవంగా మమ్మల్ని అందరినీ కూడా మా తాలూకా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరినప్పుడు బ్రహ్మాండంగా అందరూ కూడా హారతులు తెస్తారంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు చేసిన పనికి గుర్తింపు వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. అందుకనే ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా పెద్ద సన్యాసపతి గారు ఇంకా పెద్దలందరూ కూడా బ్రహ్మాండంగా ప్రతి వార్డులు తిరిగినప్పుడు ఎక్కువ మంది మరి 100% మంది మహిళలందరూ కూడా హారతులు చెందారంటే దానికి కారణం ఏంటంటే కేవలం జగనన్న పథకాల ద్వారా ఉంది. అందుకనే రేపు జరగబోయే ఎన్నికల్లో కేవలం ఒక మున్సిపాలిటీలోనే సుమారుగా 10,000 పైగా మెజార్టీ వస్తుందని చెప్పి మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మీరు చేసిన పనులు కానీ ఆ విధంగా ఉంది. ముఖ్యంగా 30 ఫీట్ రోడ్లోని అక్కడ రోడ్లు కానీ అలాగే రోడ్డు వైడింగ్ సంబంధించి మీరు తలపెట్టిన రోడ్డు వైడింగ్ కూడా అందరూ కూడా హర్షిస్తున్నారు. ఎందుకంటే ఏదైతే మేము అనుకున్నామో కొన్ని అడ్డంకుల వల్ల కోర్టు అడ్డంకుల వల్ల అయినాయి తప్ప లేదా అంత బ్రహ్మాండంగా ఉండేది. వారందరితో కూడా రేపు రాబోయే కూడా చేస్తాం. ఈ విధంగా ప్రతి వార్డులో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తాం. సంక్షేమ పథకాలు అంటే చెప్పనవసరం లేదు, ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చాం. మరి ఏదైనా కూడా ఎందాక చెప్పినట్టుగా కేవలం మున్సిపాలిటీలోనే మంచి మెజార్టీతో మేము గెలుస్తాం. టోటల్గా 30,000 పైగా మెజార్టీ గెలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. జై జగన్. నమస్కారం. ఇవి న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని వైఎస్ షర్మిల అన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిందంటే నేరం గెలిచిందని అర్థమై పేర్కొన్నారు. రావులపాలెంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎంక్వైరీ ఎందుకు వద్దన్నారు? మీరు ఏది దాచుకోవడానికి లేకపోతే, మీ దగ్గర రహస్యాలు లేకపోతే, మీరు భయపడకపోతే సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు వద్దన్నారు? ఇంకా కడప ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ 5 సంవత్సరాలు అవినాష్ రెడ్డి గారు సాక్ష్యాలు తుడిచేస్తుంటే అమాయకంగా నిలబడి చూశాడట. ఇది వాళ్ళే రవీంద్రనాథ్ రెడ్డి గారే సొంత మామగారే చెప్తున్నారు. అంటే అలాంటి మనిషిని
నిలబడి సాక్ష్యాలు తుడిచేస్తుంటే నిలబడి చూసిన మనిషిని ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని కంచెవేసి అడ్డేసి ఎందుకు కాపాడారో కడప ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. 5 సంవత్సరాలు చేసింది ఒక ఎత్తైతే, కాపాడడం మీరు ఒక ఎత్తైతే, ఒక అక్యూజ్డ్ ని కాపాడడం ఒక ఎత్తైతే, మళ్ళీ అదే అక్యూజ్డ్ కి మీరు ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారో కడప ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఇంకా ఉంది, మిగిలే ఉంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏమిటంటే, కడపలో జరుగుతున్న ఈ ఎన్నికలు ఒక పక్క ధర్మానికి, ఇంకో పక్క డబ్బుకి జరుగుతున్న ఎన్నికలు. ఒక పక్క న్యాయానికి, ఇంకో పక్క నేరానికి జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఓడిపోయింది అంటే నేరం గెలిచింది అని అర్థం. ఇంకొక అంశం, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇంటర్వ్యూలో ప్రస్తావించిన అంశం, రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్ లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని పదే పదే చెప్తున్నాము. ఇటీవల నాకు తెలిసిన విషయమే ప్రజల ముందు గత కొన్ని రోజులుగా బయట పెడుతున్నాము. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చలేదు. వాస్తవం ఏమిటంటే, అసలు రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో కూడా లేకపోతే సుధాకర్ రెడ్డి గారు, ఎవరైతే ఇప్పుడు ఏఏజీగా ఉన్నారో కొనుగోలు సుధాకర్ రెడ్డి గారు, అదే పనిగా రాజశేఖర్ రెడ్డి గారి పేరు కూడా ఈ కేసులో లేకపోతే, ఛార్జ్ షీట్ లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి బయటపడటం అసాధ్యము అని సిబిఐ కోర్టులో పిటిషన్ వేశాడు, హైకోర్టులో పిటిషన్ వేశాడు, సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశాడు. ఆ మేరకు సిబిఐ రాజశేఖర్ రెడ్డి గారిని పేరుని ఛార్జ్ షీట్ లో చేర్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్ లో చేర్చలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, కొడుకయ్యుండి ఎంత దుర్మార్గం కాకపోతే సొంత తండ్రి పేరుని ఛార్జ్ షీట్ లో చేర్పిస్తాడు. చేర్పించిన వ్యక్తిని 5 రోజుల్లో 6 రోజుల్లోనే, ఈయన ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే ఏఏజీ పదవిని కట్టబెడతాడు. ఇది దుర్మార్గం కాకపోతే, ఇది సిగ్గుచేటు కాకపోతే ఏమిటి అని రాజశేఖర్ రెడ్డి బిడ్డ, రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు అడుగుతున్నారు. మీరు స్వార్థం కోసం ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి పేరుని సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్పించి ఈ దుర్మార్గపు చర్య చేయడమే కాకుండా మళ్లీ ఆ బురదని ఇంకొకరి మీద పుయ్యాలని చూస్తున్నారు. ఇది సబబు కాదు. రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులందరికీ మళ్లీ చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చింది జగన్మోహన్ రెడ్డి గారి మనిషి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మనిషిని పిలిచి 6 రోజుల్లోనే ఏఏజీ పదవిని ఇచ్చారు. ఇది దుర్మార్గం కాకపోతే ఏమిటో తండ్రి పేరుని ఛార్జ్ షీట్ లో చేర్పించడం. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ జీవీఎంసీ 7వ వార్డు పరిధి వాంబే కాలనీలో రాష్ట్ర నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం అట్టహాసంగా జరిగింది. భారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు. భారీ ర్యాలీ నిర్వహించారు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, గౌరవనీయ పెద్దలందరికీ, అలానే ఇక్కడ ఉన్న వాంబే కాలనీ కుటుంబ సభ్యులందరికీ చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మరి 2 సార్లు అవంతి గారిని ఎమ్మెల్యేగా ఆశీర్వదించి పంపించిన భీమిలి ప్రజలు, మధురవాడ ప్రజలకి మా కుటుంబం ఎప్పుడు రుణపడి ఉంటుంది. మరి మీ రుణం తీర్చుకోవడానికి మరొక అవకాశం ఇవ్వాలి అవంతి గారికి. కాకుండా మీలో ఒక మనిషిలాగా ఎప్పుడు పిలిచినా గానీ పలికే అవంతి గారికి ఓటేస్తే అది మన కుటుంబ సభ్యుడు ఆలోచించి ఓటేయాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు ప్రజల్లో ఉంటూ గత 2.5 సంవత్సరాలుగా గడప గడపకి మన ప్రభుత్వం ప్రోగ్రాంలో చాలా సార్లు ఈ కాలనీ రావడం జరిగింది. అలానే వాంబే కాలనీకి 7వ వార్డుకి ఎన్నో కోట్లు పెట్టి అభివృద్ధి చేసిన అవంతి గారికి
మే 13వ తారీఖున 2 ఓట్లు బాంబే కాలనీ వాసులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది మహిళలు ఉన్నారు ఇక్కడ, చాలా మంది పెద్దవాళ్ళు లేడీస్ అందరూ ఉన్నారు. అమ్మ ఒక్క మహిళ ఇంటికి చదువుకుంటేనే కుటుంబం అంతా బాగుంటుందని చెప్తుంటారు. అలాంటిది ముందుగా మీ అందరికీ ఒక 10 నిమిషాలు పోకుండా మనం ఉంటే ప్రశాంతంగా మన వక్తలు చాలా మంది వచ్చారు, మాట్లాడతారు, మన సందేశం వినవచ్చు. మరి ముఖ్యంగా సినీ నటి మన శ్యామల గారు వచ్చారు. మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి వరద కళ్యాణి గారు వచ్చారు, ఎమ్మెల్సీ గారు. వారికి కూడా స్వాగతం కోరుతున్నాను. అలాగే మన మహిళా అధ్యక్షురాలు మన అబ్దుల్ గారు వచ్చారు, వారికి శ్రీ బొత్స సత్యనారాయణ గారి భార్య అయినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యురాలు, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి మరి బొత్స ఝాన్సీ గారు మన విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చారు. మరి గట్టిగా వారికి వచ్చినటువంటి మన 7వ వార్డు సభ్యులు పెద్దలు, గ్రామ పెద్దలు, మన మధుర గారు ఒకసారి ముందుగా మన శ్యామల గారు మాట్లాడతారు. ప్రతి రైలులో సాధారణ బోగీలను 5కు పెంచాలి. ప్రధానమంత్రి దివ్య సన్నిధికి దేశవ్యాప్త కోటి ఉత్తరాల గాంధేయ మార్గంలో విజ్ఞప్తి. రైలులో 5 సాధారణ బోగీల సాధారణ సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పరికిపల్ల అశోక్. ప్రతి మధ్యతరగతి కుటుంబాలు కానీ పేదవాళ్ళు కానీ మన ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి చుట్టాల వారి ఇంటికి పోవాలన్నా, ఏదైనా ఫంక్షన్స్ వారిగా వెళ్ళాలన్నా, లేదా డ్యూటీ పరంగా కానీ కూలి పని చేసుకునే వాళ్ళు నిత్యం మనం క్యాచ్ చేసేది రైళ్లను మాత్రమే. సో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ రైల్వేస్ అనేది 2nd బిగ్గెస్ట్ ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్. సో భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందిలో ప్రతిరోజు 80 కోట్ల మంది ట్రైన్లలో తిరుగుతూ ఉన్నారనేది ఒక అనధికారిక అంచనా. సో అయితే దీంట్లో ఏంటంటే ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి ప్రతి రైలులో ఎక్స్ప్రెస్ రైల్స్ కానీ ఏవైనా కానీ, సో దాంట్లో జనరల్ బోగీలు 2 మాత్రమే ఉన్నాయి, అట్లాగే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో ఆ 2 జనరల్ బోగీలలో ఎంతమంది పడతారంటే 50 + 50 100 మంది. కానీ ఇప్పుడున్నటువంటి ఒక 20 రెట్ల జనాభా పెరుగుదల జరిగింది. సో దానికి అనుసరించి ప్రతి స్టేషన్లో ఆ జనరల్ బోగీలో 50 మంది ఎక్కుతున్నారు. సో కాబట్టి ఆ క్రమంలో ప్రయాణం చేస్తున్న క్రమంలో సాధారణ బోగీల్లో ఎక్కుతున్నటువంటి ప్రజల యొక్క బాధలు అన్నాతీలం. అనేక సార్లు చిన్నపిల్లలతో ఎక్కిన వాళ్ళు ఎక్కబోతా ఉంటే కింద పడి వాళ్ళ ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో నేను అంత వరంగల్ నుంచి ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటంటే, నేను ఒక రోజు కోనార్క్ ఎక్స్ప్రెస్ వెళ్తామంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ చిన్న పాపను ఎత్తుకొని ఎక్కబోయింది, కింద పడింది. ఆ పాపకు హెడ్ ఇంజురీ అయింది, చనిపోయింది. మళ్ళీ తర్వాత ఒక 16 రోజుల తర్వాత మళ్ళీ విషయం ఏం తెలిసిందంటే, ఆ కింద పడ్డ ఆ తల్లి ప్రెగ్నెంట్ కూడా. సో ఆ కడుపులో ఉన్న పిండం కూడా చనిపోయింది. ఎందుకంటే కింద పడ్డప్పుడు కడుపుకు దెబ్బ తగిలింది, ఎత్తుకున్న పాప కూడా దెబ్బ తగిలింది. సో ఆ సంఘటన నన్ను చాలా చలించి వేసింది. సో దాని నుంచి ఏదైనా చేయాలని చెప్పేసి నేను ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాను. సో ఇది ఏంటి అంటే, ఇది ఒక గాంధీయన్ వేలో ఒక భారతదేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి గారికి కోటి ఉత్తరాల కార్యక్రమం. ఈ యొక్క సాధారణ ప్రయాణికుల యొక్క బాధను వారికి తెలియజెప్పడం కోసం ఆ సంఘటన అనేది నన్ను ఇన్స్పైర్ చేసింది. నేను తెలంగాణ వాసిగా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాన్ని తీసుకొని తిరుగుతున్నాను. సో ప్రతి వ్యక్తి కూడా ఒక కార్డు ముక్క రాయని నేను చెబుతున్నాను. సో ప్రధానమంత్రి గారికి మేము దాంట్లో అడ్రస్ కూడా ఉదాహరించడం జరిగింది. ప్రధానమంత్రి గారి యొక్క అడ్రస్కి మనం పడుతున్నటువంటి బాధలు ఏదైతే ఉన్నాయో ఒక కార్డు క్యాంపెయిన్ చేయమని చెప్తున్నాము. ఆ కార్డులో 2 అడ్రస్ మేము ఇస్తున్నాము. ఆర్టికల్స్ కూడా వచ్చాయి వివిధ పత్రికలలో. సో ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క ప్రధానమంత్రి గారికి అడ్రస్కి ఒక కార్డు ముక్క రాయండి అని చెప్తున్నాం. అట్లాగే ఈ యొక్క మేము పేపర్లో వచ్చిన వాటిని షేర్ చేయండి అని చెప్తున్నాం. ఆ తర్వాత PMO ఇండియా అనేది ప్రధానమంత్రి గారి యొక్క ట్విట్టర్ ఖాతా అడ్రస్. PMO అనేది క్యాపిటల్ లెటర్స్, ఇండియాలో I అనేది క్యాపిటల్ లెటర్, మిగతా స్మాల్ లెటర్స్. సో ఈ ట్విట్టర్లో ప్రధానమంత్రి గారు అందుబాటులో ఉంటారు. సో వారికి ప్రతి వ్యక్తి ఒక 100 ట్వీట్లు చేయండి అని కోరుతా ఉన్నాం. సో ఇది ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు రావాలి. ఒక గాంధీయన్ ఐడియాలజీలో మనం ముందుకు పోతున్నాం. సో ఇది నాకు 3 పేపర్లో వచ్చిన తర్వాత